బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష చేయనున్నారు. వేసవిలో నీటి ఎద్దడి, మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు, పన్నులు తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మిషన్ భగీరథపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష చేయనున్నారు. వేసవిలో నీటి ఎద్దటి, మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా వివిధ సమీక్షలు అయితే చేయబోతున్నారు. ముఖ్యంగా ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీటి అంశానికి సంబంధించి, మరొకటి ఇటు ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులైనటువంటి 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి అంశాలపైన ఇటు కేబినెట్ సబ్ కమిటీతోటి భేటీ కాబోతున్నారు. మరొక వైపు ఇటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోటి, మున్సిపల్ అధికారులతో కూడా భేటీ కాబోతున్నారు. మొత్తానికైతే ఈ రెండు సమీక్షలు ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే సచివాలయం చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇటు జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అథారిటీ సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, అంటే వాళ్ళ ప్రతినిధులు వచ్చారు. ఆ ప్రతినిధులతోటి, ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి ప్రస్తుతం ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇటు బట్టి విక్రమార్కతో కలిసి భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంపైన అయితే ప్రస్తుతానికి సచివాలయంలో మాట్లాడుతున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క నీటి అంశానికి సంబంధించి ప్రధానంగా ఇటు మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంపైన కానీ నీటి ఎద్దడి యొక్క ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎలాంటి అవస్థలు ఎదుర్కోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించబోతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోటి, మున్సిపల్ అధికారులతోటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భేటీ కాబోతున్నారు. ఈ యొక్క సమీక్షలో ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లను అందించాలని చెప్పేసి గత ప్రభుత్వం భావించిన కానీ దాంట్లో అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క అక్రమాలకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే మండలానికి ఒక అధికారిని కూడా నియమించి ఆ యొక్క విజిలెన్స్ అధికారులు ఇప్పటికే దానిపైన దృష్టి సారించడం జరిగింది. అసలు గ్రామాలలో జరిగినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో ఆ పైపులు వేశారా లేదా, లేకపోతే వేసిన పైపులు వేయకుండా వేసినట్టు, లేకపోతే నల్లాలు బిగించకుండా బిగించినట్టు అనేక అక్రమాలు జరిగాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇప్పటికే ఒక మండలానికి ఒక అధికారిని పెట్టి దానిపైన మొత్తం వివరాలను కూడా సేకరించేటువంటి పనిలో పడ్డది. మరొక వైపు ఈ యొక్క మొత్తం సమాచారం వచ్చిన తర్వాత ఇందులో పాత్రధారులు, సూత్రధారులందరిపైన కూడా విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. మరొక వైపు ఇటు ముఖ్యమంత్రి సచివాలయం వేదికగా ఇటు మరొక సమీక్ష కూడా చేయబోతున్నారు. కేబినెట్ సబ్ కమిటీ తోటి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా 500కే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే సబ్ కమిటీతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటు గతంలో వచ్చినటువంటి దరఖాస్తులు, ఇటు ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఈ ప్రజాపాలనలో వచ్చినటువంటి మొత్తం దరఖాస్తులు 1,25,00,000 వస్తే దాంట్లో 1,09,662 దరఖాస్తులు మాత్రమే అప్లోడ్ కాబడ్డాయి. ఈ అప్లోడ్ కాబడ్డటువంటి ఈ యొక్క దరఖాస్తుల్లో ముఖ్యంగా ఇటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి 81,54,158 దరఖాస్తులు, అదేవిధంగా ఇటు 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి 91,49,838 దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి వీటిపైన ఇప్పటికే క్యాబినెట్లో గతంలో కూడా నిర్ణయం తీసుకోవడమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రెండు పథకాలకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. కేటాయించినట్లుగానే ఈ యొక్క పథకాలను కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల లోపే వీటిని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క
పథకాలను అయితే ఖచ్చితంగా అమలుకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రులతో కూడా ఇటు దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళ మంత్రులతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి దీనిపైన ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంటేషన్ సంబంధించి వెంటనే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పథకాలపైన ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఈ యొక్క రెండు సమీక్షలు అయితే ప్రధానంగా ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ సమీక్షల్లో ప్రధానంగా వీటిని ఇంప్లిమెంటేషన్ ప్రధానంగా ఒకటి నీటి ఎద్దడికి సంబంధించినటువంటి నీటి నిల్వలకు సంబంధించి, మరొకటి ఇటు ప్రజాపాలన వచ్చినటువంటి ఈ రెండు దరఖాస్తులను కూడా వీటికి సంబంధించినటువంటి వెంటనే ఈ యొక్క పథకాలను ఇంప్లిమెంటేషన్ సంబంధించి అయితే దీనిపైన చర్యలు అంటే ముందుకు వెళ్ళబోతోంది. ప్రియా, అయితే రాంబాబు, రానున్నది ఎండాకాలం కాబట్టి నీటి నిల్వల గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అలాగే నీటి సమస్య నుండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా కాపాడబోతుంది? ఇప్పటికే నీటి నిల్వలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 10 కోట్ల రూపాయల నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్లో 1 కోటి రూపాయలు కేవలం నీటి ఎద్దడిని నివారించేందుకు, నీటి సమస్యను తీర్చేందుకు మాత్రమే ఉపయోగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1 కోటి రూపాయల చొప్పున ఆ యొక్క నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే మల్లన్న సాగర్ కానీ, లేకపోతే రంగనాయకమ్మ సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ నుండి నీటిని ఇటు హైదరాబాదు తదితర ప్రాంతాలకు ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఆ యొక్క ప్రాజెక్టుల నుంచొని నీటి లభ్యత ఎంతవరకు ఉంటుందో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ నీళ్లను ఉపయోగించుకోవాలని చెప్తా ఉన్నది. మరొక వైపు ఇటు నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని ఇటు కృష్ణా జలాలను కూడా హైదరాబాద్ నగరానికి ఉపయోగించుకోవాలని చెప్పేసి నీటి నిల్వలను కూడా ఏ మేరకు ఉన్నాయి, నీటి సామర్థ్యం ఎంత, ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఏటా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఎండాకాలంలో తాగునీటి సమస్యకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకైతే ఇటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ, ఇటు మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నది. మరొకవైపు నీళ్లకు ప్రధానంగా తాగునీటికైతే ఈ యొక్క జంట నగరాలకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గ్రామానికి కూడా వాటర్ సమస్య రాకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి చొరవ చూపి ముందస్తు ప్రణాళికలో భాగంగా వీటన్నిటిపైన దృష్టి సారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టే. అందుకొరకే నియోజకవర్గానికి కూడా 1 కోటి రూపాయలను మంజూరు చేసినటువంటి పరిస్థితిలో ఈ యొక్క 1 కోటి రూపాయలను కూడా కేవలం నీటి కొరకు ఉపయోగించాలని చెప్పేసి చెప్తా ఉన్నది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే రానున్నట్టు వేసవిలో ఎలాంటి తాగునీటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ఆ చర్యలు చేపట్టాలని భావిస్తా ఉన్నది. ప్రియా, రాంబాబు, ఇప్పుడు ఎక్కువగా ఎండాకాలంలో ఏ ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడుతుంది, ఆయా ప్రాంతాలలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోతుంది అధికార పార్టీ? జంట నగరాల్లో ఈ యొక్క సమస్య ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కూడా బోర్ల మీద ఆధారపడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని నీళ్ల కోసం మైళ్ళ దూరం పోయేటువంటి పరిసర ప్రాంతాలను కూడా అన్నింటినీ గుర్తించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ సమస్యను అక్కడ పరిష్కారం చేయాలని చెప్పేసి ఏటి సెలవులను వివిధ ప్రాంతాలను ఉపయోగించుకొని వాటరు తీసుకొచ్చుకున్నటువంటి ప్రజలను కూడా గుర్తించాలని చెప్పేసి తాండాలు, గూడాలు, వివిధ ఆదివాసీ పల్లెలను కూడా గుర్తించి ఆ పల్లెలకు కూడా ఎక్కడ కూడా వాటర్ సమస్య లేకుండా ఉండేందుకు ఇటు గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇటు చర్యలు తీసుకోవాలని చెప్తున్నది. ప్రధానంగా జంట నగరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకైతే ఇటు ఈ ఉన్నటువంటి నీటి వనరులను ఇటు ప్రాజెక్టుల ద్వారా కానీ, లేకపోతే కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఇటు జంట నగరాలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పల్లెకు కూడా నీటి సమస్య లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.